ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టినటువంటి తలంపులు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఇది ప్రయోజనకరంగా ఉండాలని నేను ఆశిస్తా ఉన్నాను. యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పటికీ 3.5 సంవత్సరాలు ఒక వ్యత్యాసమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ద్వారా జరిగినటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. గుడ్డివారు చూపుని పొందుకున్నారు, మూగవారు మాట్లాడారు, కుంటివారు నడిచారు, ఆఖరుకు చనిపోయినటువంటి ఆ యొక్క మృతదేహాలు కూడా సజీవంగా లేచి నడవటం అనేటటువంటిది మనం చూడగలుగుతా ఉన్నాం. యేసు ప్రభు తను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులను తనతో అనేక ప్రాంతాలకు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళడం ప్రభు దగ్గర అనీతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి ఆయన కార్యాలు కల్లారా చూసినటువంటి వారిగా వారు ఉన్నప్పటికీ ఒక దినాన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని అడుగుతా ఉన్నారు. సన్నివేశం అనేటటువంటిది లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడతా ఉంది. అక్కడికి వచ్చినటువంటి శిష్యులు యేసు ప్రభుతో ఇలాగా మాట్లాడుతా ఉన్నారు, ఈ విధంగా అడుగుతా ఉన్నారు. యోహాను తన శిష్యులకు ఎలాగైతే ప్రార్థించడం నేర్పించారో అట్టి రీతిగా మాకును ప్రార్థన నేర్పమని అడిగారు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూశారు. ఆ దినాన యేసు ప్రభు చేయటము, స్వస్థపరచడము చూశారు. రోగులను ముట్టి బాగు చేయడమే కాకుండా దయ్యాలను వెళ్ళగొట్టడం చూశారు. సమాధిలో ఉన్న వారిని కూడా లేపక శిష్యులు ఆ కానాను వివాహంలో, ఆ విందులో ద్రాక్షారసము కొరత వచ్చినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి ఏమడుగుతా ఉన్నారంటే ప్రార్థించడం నేర్పించమని అడుగుతా ఉన్నారు. ఎంత ఆశ్చర్యము! ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు తన యొక్క పరిచర్యలో ఉదయకాల సమయం అంతా కూడా పరిచర్యలో ఉన్నప్పటికీ రాత్రంతా కూడా ప్రార్థనలో గడపడము యేసు ప్రభు శిష్యులు గుర్తించారు. ఆయన ప్రార్థించి వచ్చిన తర్వాత అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగటము యేసు ప్రభు శిష్యులు గుర్తించారు. ఆ కారణంగా యేసు ప్రభు దగ్గర స్వస్థపరచడం నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు, లేకపోతే రోగులను బాగుపరచడం గురించి అడగట్లేదు, కుంటివారిని నడిపించడం గురించి అడగట్లేదు, నీటిని ద్రాక్షారసంగా మార్చడం నేర్పించమని అడుగుతా లేదు, కానీ ప్రార్థించడం నేర్పించా అని అడుగుతా ఉన్నారు. ఈ రోజున నువ్వు విశ్వసిస్తున్నటువంటి ఈ దేవుడి దగ్గర నువ్వు వచ్చినప్పుడు నువ్వు కూడా శిష్యుడివే. వాక్యాన్ని అవలంబిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి నువ్వు కూడా శిష్యుడివే. ఈ శిష్యరికంలో నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ఆ ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది, ఆ ప్రార్థనే అద్భుతాలు జరిగిస్తుంది, ఆ ప్రార్థనే మన ఆత్మీయ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. అటు కృపా దేవుడు మనకు కలుగ చేయను గాక.